వెల్కమ్ టు సిరి గోవింద్ కుకింగ్ ఛానల్. పాలకూర ఉల్లికారం. ఈ పాలకూర తీసుకుంటే బరువు కూడా తగ్గుతారు. అలాగే మన ఈ పాలకూరలో ఎక్కువగా పోషకాలు, విటమిన్స్ ఎక్కువగా అధికంగా ఉంటాయి. అలాగే పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. పాలకూర తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పాలకూరలో ఎన్నో క్యాలరీస్ ఉన్నాయి. పాలకూర తింటే బరువు తగ్గుతారు. అలాగే ఈ పాలకూరలో ఎక్కువగా విటమిన్స్, మినరల్స్ ఎక్కువ శాతం ఉంటాయి. పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. పాలకూర ఉల్లికారంలో కావాల్సినవి, ఆ పాలకూర ఉల్లికారంలో కావాల్సిన ఉల్లికారం కావాలి కాబట్టి ఫస్ట్ మనకి ఉల్లికారం 4 ఉల్లిపాయలు తీసుకొని, ఒక 4 ఎల్లుల్లిపాయ రేకలు, ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకొని, ఒక 3 స్పూన్లు కారం, 1 స్పూను సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. మనం ముందుగా పాలకూరను కూడా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. కాడలు తీసుకోవాలి. పెద్దగా ఉన్న కాడలు తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. తాలింపుకి ఎండుమిరపకాయ, జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయ రేకలు, ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా వేడైంది కదా, ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న కోపును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ కోపులు బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు మనం ఆడపెట్టుకున్న ఉల్లికారాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఉల్లికారం బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం దీన్ని ఉల్లికారాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లికారం స్మెల్ మాత్రం గుమగుమలాడుతుంది. చాలా అప్పుడే తినాలన్నంత స్మెల్ అంత బాగా వస్తుంది. ఇది మనం 10 నిమిషాలు ఈజీగా రెడీ చేసుకోవచ్చు. పిల్లలకి హెల్తీగా పెట్టాలంటే, పిల్లలకి మనం క్యారీస్ పెట్టాలంటే ఉదయాన్నే మనం హడావడిగా వేసుకుంటే లేకుంటే ఒకే 10 నిమిషాల్లో మనం ఈజీగా రెడీ చేసి పిల్లల క్యారీస్ కూడా పెట్టచ్చు. మనం ఇది తినడం వల్ల మన పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి టైం కూడా ఎక్కువ పట్టదు. ఒక 10 నిమిషాలు చాలా ఈజీగా అయిపోయింది. ఇప్పుడు ఉల్లికారం బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పాలకూర ఆకులు కూడా ఇందులో వేసుకోవచ్చు. ఒకసారి మొత్తం కలుపుకోవాలి, పైకి కిందికి. ఉల్లికారం కింద ఉంది కాబట్టి పైకి కిందకి కలుపుకోవాలి ఆకులు వేసేటప్పుడు. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవచ్చు. పాలకూర అంతా మగ్గేంత వరకు 10 నిమిషాలు మూత పెట్టుకోవచ్చు. మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఒక స్పూను కారం వేసుకోవాలి. ఒక స్పూను సాల్ట్. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవచ్చు. ఒకసారి ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా ఉల్లికారం పాలకూర రెడీ అయిపోయింది. 10 నిమిషాలు ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మీకు నచ్చితే కనుక ప్లీజ్ ట్రై చేసి చూడండి. పాలకూర ఉల్లికారం కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సిరి గోవింద్ కుకింగ్ ఛానల్.